రుద్ర గంగను ఆట పట్టిస్తూ ఉంటాడు. ఈలోపు రుద్రకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. సార్, కొంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తున్నారు సార్ అని చెప్పేసి అనేసరికి, ఎక్కడ, అడ్రస్ ఎక్కడ సార్, మీరు బయటికి రండి సార్, నేను ఇందాక చూశాను సార్ అని చెప్పేసి వెంటనే రుద్రను, ఇక అదే సమయానికి గంగ కూడా రుద్ర వెనకాల కంగారుతో వస్తుంది. ఇక ఫోన్ చేసిన అబ్బాయి, సార్ సార్ నేనే సార్ మీకు ఫోన్ చేసింది, ఇందాకనే ఇక్కడి నుంచి కొంతమంది లేడీస్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళారు సార్ అని చెప్పేసేసరికి, సరే వెంటనే పద, వాళ్ళు ఎంత దూరం వెళ్ళరు కదా సార్, వెళ్దాం పద అని చెప్పేసి గంగా రుద్ర ఇద్దరు కలిసి అతనితో వెళ్తారు. ఈలోపు వెళ్ళేసరికి అక్కడ ఎవరూ కనిపించరు. సార్, ఇదే రూమ్ దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చారు సార్, ఇదే అడ్రస్ సార్ అని చెప్పేసి అంటుండగా, మరి ఏది ఎక్కడ కనిపించట్లేదే అని చెప్పేసి అంటుండగా, ఇటువైపే తీసుకొని వచ్చారు సార్ కొంతమంది ఆడవాళ్ళను అని చెప్పేసి అతను చెప్తాడు. ముందుకెళ్ళి చూసరికి, వెనక్కి తిరిగి చూసరికి రౌడీలు వెంటనే రుద్ర మీద అటాక్ చేస్తారు. ఇక గంగను కిడ్నాప్ చేసి కొంతమంది ఆడవాళ్ళ దగ్గర గంగను తీసుకెళ్ళి ఇక అటువైపు ఒక్కసారిగా కిడ్నాప్ చేసి పెడతారు. చాలా ఆడవాళ్ళు ఉంటారు. వెంటనే రుద్రను కిడ్నాప్ చేశారని చెప్పేసి ఈ విధంగా రుద్ర ఆడవాళ్ళని కాపాడడానికి వస్తే కావాలని ట్రాప్ చేసి ఇక వీరు ఎలాగైనా రుద్రను గంగను కిడ్నాప్ చేసి వాళ్ళ ప్రాణాలు తీయాలి అనుకుంటాడు. ఈలోపు అక్కడ త్రిపాఠి ఉంటాడు. త్రిపాఠి వెంటనే రుద్ర తల మీద కర్రతో కొట్టేసరికి కింద పడిపోతాడు. రౌడీలతో ఫైట్ చేసరికి వెనుక నుంచి త్రిపాఠి వచ్చి కర్రతో కొడతాడు. ఈలోపు వాళ్ళందరూ ఆడవాళ్ళను, మిమ్మల్ని నేను కాపాడుతానని చెప్పేసి గంగ అంటుంది. ఈలోపు గంగ దగ్గరికి త్రిపాఠి వస్తాడు. ఏంటి, వీళ్ళందరినీ కాపాడాలని చూస్తున్నావా? అవును, నీ కళ్ళ ముంగట్నే వీళ్ళందరినీ కాపాడి తీసుకొని వెళ్తాను. అవునా, నీకు అంత తెలివి ఉందా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అవును, ఖచ్చితంగా వీళ్ళను కాపాడుతాను, ఇక నీకు సమాధానం చెప్తానని గంగ అంటుంది. ఈలోపు సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టు, ముందు నీ సంగతి చూస్తానని చెప్పేసి వెంటనే ఒక రూమ్లోకి గంగను త్రిపాఠి లాక్కెళ్తూ ఉండగా, అదే సమయానికి రుద్ర తల మీద కొట్టి అలా స్పృహ తప్పి కింద పడిపోతాడు కదా, అక్కడే ఉంటాడు. సార్ సార్ అని చెప్పేసి గంగ రుద్రను పిలుస్తూ ఉంటుంది. త్రిపాఠి మాత్రం గంగను ఒక రూమ్లోకి లాక్కెళ్తూ ఉంటాడు. మరి ఈ టైంలో గంగను రూమ్లోకి లాక్కెళ్ళిన త్రిపాఠి ఇక ఒక్కసారిగా రుద్ర లేచి వాళ్ళ సంగతి చెప్తాడా? ఈలోపు అందరినీ కిడ్నాప్ చేసిన అమ్మాయిల్ని రుద్ర కాపాడతాడా? అదే సమయానికి వీరు రింగు అక్కడ దొరకబోతుందా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా? డోంట్ మిస్ యూ. లైక్ మాత్రం మర్చిపోకండి.